చివరి 10 నిమిషాలు మాత్రమే ఉంది మిత్రులారా. హాయిగా కూర్చుందాం.
చివరి 2 నిమిషాలు. లాస్ట్ 1 మినిట్ మిత్రులారా. Last 10 seconds. Relax and come to the consciousness. రెండు అరచేతులతో కళ్ళ మీద పెట్టుకొని 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ప్లీజ్ రిలాక్స్. ధ్యానానికి చప్పట్లు కొట్టుకున్నాం. మా పితామహ పత్రిజీ గారికి నమస్కారం, ధన్యవాదాలతో సెషన్ స్టార్ట్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, చక్కగా ధ్యానం చేయించారు. మీకు ఆత్మ ప్రణామాలు. ధన్యవాదాలు మేడం. అందరికీ నమస్కారం. అంతర్యానమే ఆత్మ సౌందర్యం ఈరోజు 37వ రోజు. చాలా సక్సెస్ఫుల్ గా నిన్న యానివర్సరీ అండ్ చాలా చక్కటి కార్యక్రమాలు చేసుకున్నాం. మీరందరూ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మరి ఈ రోజు అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే దాని మీద అందం ఆనందం ఆకర్షణతో చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు, నాకు ఆత్మజ్ఞానం నేర్పించిన గురువులందరికీ, అమ్మా నాన్నగారికి, పెద్దలందరికీ, మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి అందం ఆనందం ఆకర్షణకి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చక్కటి పర్సనాలిటీ కావాలని అనుకుంటారు. ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటాం. ఇక్కడ ఆకర్షణీయంగా అనేసరికి మనం ఏంటంటే ఏదో అందంగా ఉండి ఆకర్షణీయంగా అందరికి అట్రాక్ట్ అవ్వాలి అంటే, ఇక్కడ అట్రాక్షన్ లో 2 రకాలు. అట్రాక్షన్ ఉండడం వల్ల మనం అందరిలోకి వెళ్ళి మనం ఏదైనా చెప్పాలనుకునేటప్పుడు, ఏదైనా ఒక జ్ఞానాన్ని ఇవ్వాలనుకునేటప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకుంటారు. అలాగే ఏదైనా మనం అందులోని దూసుకు వెళ్ళగలుగుతాం. అయితే ఈ అట్రాక్షన్ అనేది ఏ రకంగా, ఆకర్షణ ఏ రకంగా ఉండాలనేది ముందు తెలుసుకునే ముందు మనం ఒక చిన్న ప్రోమో చూసి నెక్స్ట్
వెళ్దాం సార్. ఒక స్టార్టింగ్ ప్రోగ్రామ్. రమణీయంగా మూర్తి భావించాలని ప్రతి ఒక్క స్త్రీ కోరిక. స్త్రీని ప్రకృతితో పోలుస్తారు. ప్రకృతి అంటే అందం, అందం, స్త్రీ, ఇవన్నీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే మాటలు. మరి అందం, ఆనందం, ఆకర్షణీయంగా ఉండాలంటే ఆత్మ సౌందర్యం ద్వారా ఎలా అనేది మరి నేను చేసే సాధన శోధన ద్వారా కొన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా అందం. అందం అనేది ఆరోగ్యంతో మాత్రమే వస్తుంది. అందం కావాలి అంటే మొట్టమొదటిగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా అనేది సరి అయిన ఆలోచనలు, సరి అయిన ఆరోగ్యం. ఒకసారి మనం శరీరం కాదు ఆత్మలం అనుకున్నప్పుడు శరీరానికి వచ్చిన ప్రతి చిన్న పెద్ద రుగ్మతలకు కారణాన్ని మనం తెలుసుకోగలుగుతాము. దాని నుండి ఆనందాన్ని కూడా పొందుతాం. ఎందుకంటే నిరంతరం ఒక యంత్రంలాగా పనిచేసుకుంటూ పోతే ఆ శరీరానికి రెస్ట్ కావాలి. మరి శరీరానికి రెస్ట్ దొరికినప్పుడు మాత్రమే మనం ఆత్మకు చేరువ అవుతాం. ఏదో ఒక సమస్య, ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు మాత్రమే మన కోసం మనం ఆలోచించి ఆత్మకు చేరువ అవుతాం. నేను శరీరాన్ని కాదు ఆత్మను అనే విషయం అర్థమవుతుంది. మరి ఆత్మను నేను అని తెలుసుకున్న తర్వాత కూడా అనారోగ్య పాలవుతున్నారు అంటే జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం, ఆత్మ ప్రగతికై పాటు పడటానికి మాత్రమే మనకి ఈ అనారోగ్యం అనగా తలనొప్పి, సైనస్, మెడనొప్పి, పాదాల బాధలు, క్యాన్సర్, శరీర భాగాల్లో వివిధ బాధలు, నొప్పులు, స్కిన్ డిసీజెస్, ఇవన్నీ వీటన్నిటికీ కూడా వెనుక ఎంతో రహస్యం ఉంది. అది ఆత్మజ్ఞానంతో మాత్రమే ఛేదించగలం. ఒక్క అనారోగ్యమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, జీవిత భాగ్యస్వామితో, అలాగే మరి ఫైనాన్షియల్గా, సోషల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలా అన్నీ కూడా మన ఆత్మ ప్రగతికి, జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే అని తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ అందంగా ఉండడానికి ఆరోగ్యం చాలా అవసరం. అయితే ఈ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఈ రోజు అంతా కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఈ అందం, ఆనందం, ఆకర్షణ చెప్పబడుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్పాలి అంటే కనుక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా మందికి అది కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్షన్ చాలా అవసరం. అయితే మన ఈ ప్రోమోలో చూసినట్టు అందంగా ఉండాలంటే ఆరోగ్యానికి మరి ఇప్పుడు నాది నేను 1997లో నేను నా బ్యూటీ క్లినిక్ స్టార్ట్ చేశాను. డే 1 నుంచి చాలా అద్భుతంగా, చాలా అసలు ఎంతలాగా అంటే మార్నింగ్ నేను ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసే వరకు మరి అలాగా క్లయింట్స్ వస్తూనే ఉండేవారు. నేను కూడా ఇంక అందులో నాకు ఇంకొక ప్రపంచం లేదు. ఎవరైతే వస్తారో వాళ్ళకి మొత్తం అంతా వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం, ఇంట్లో చూసుకోవడం. నా బ్యూటీ క్లినిక్ లో కూడా మా ఇంట్లోని అంటే ఒక వైపు అది, ఒక వైపు ఇది ఉండడం వల్ల ఇంకా నాకు బయట ప్రపంచం తెలియదు. అలాగ చేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్తునేటప్పుడు మధ్యలో చాలా నాకు హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉండేది. హెడేక్, చాలా నాకు హెడేక్ మెయిన్. హెడేక్ లోనే నాకు మొత్తం అంతా దాంతోటే బాధ, దాంతోటే బాధపడితే బోధపడుతుంది అన్నట్టు. అయితే ఇలాగ చేసుకుంటూ వెళ్ళడంతో నాకు మధ్యలో ఒక 4 చాలా పెద్ద ఆపరేషన్స్ అయినాయి. కానీ మళ్ళీ క్లినిక్ ఓపెన్ చేయడంతో మళ్ళీ స్టార్ట్. ఇవంతా చాలా అద్భుతంగా జరగడం అవుతుంది. మరి ఇక రాను నా వల్ల కావట్లేదు. హెల్త్ కంప్లీట్ గా ఇక ఒక దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా పిల్లలు కూడా ఎలా అంటే మమ్మీ నువ్వు అందరి మమ్మీలా నువ్వు ఉండవు, నువ్వు చచ్చిపోతావా. మా పాప చాలా చిన్నప్పుడు, మా పాప నా పక్కనే వచ్చి పడుకుంటా ఉండేది.
తలనొప్పి. మార్నింగ్ బాగా క్లినిక్ లో నేను వర్క్ చేసేదాన్ని, కరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసి క్లోజ్ అయిపోయింది. ఇంట్లోకి వచ్చి ఇంట్లో వర్క్ చేయాలంటే ఏదో పని ఎగ్గొట్టాలి అనుకున్నట్టు చూడడానికి అలా అనుకుంటారు. ఆ రకంగా ఇంట్లోకి రాగానే స్టార్ట్ హెడేక్ వచ్చేది, బాగా వామిటింగ్స్, మోషన్స్ అంతా అయిపోతూ ఉండేది. ఇంకా నా వల్ల కాదు అని. అయితే ఇక పిల్లలు చాలా బెంగతో ఉండేవారు. ఆహ్, నాకెప్పుడు ఒకటే అనుకునేదాన్ని. నాకు మా మదర్ అంతా నేను ఎప్పుడు అయిపోతానో, ఎంత తొందరగా అయిపోవాలి. అయిపోతే పిల్లలకి ఇంక నా అవసరం ఉండదు. అప్పుడు నేను ఏమైనా పర్వాలేదు. ఆ బెంగతోటే ఇంకా, ఇంకా, ఇంకా ఎక్కువైపోతా ఉండేది. ఎందుకొస్తుంది అంటే అన్ని రకాలు బానే ఉండేది. మంచి హస్బెండ్ అన్ని రకాలుగా నాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతీదీ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అత్తగారు, మామగారు చాలా మంచివాళ్ళు. అలాగే అమ్మా నాన్నగారు దగ్గరే ఉన్నారు. అక్క, చెల్లి, అన్నయ్య ఎంతో క్లోజ్‌గా ఉంటాం. మరి బంధువులందరితో కూడా ఎంతో ఆత్మీయంగా ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ వాళ్ళకి మేము, మాకు వాళ్ళు కోరుకునే వాళ్ళమే. పిల్లలు చక్కటి పిల్లలు పుట్టారు. వాళ్ళు ఎంతో బుద్ధిగా ఉంటారు. మరి ఇంక నాకు లోటేంటి? బిజినెస్‌లో చూస్తే 3 పువ్వులు 6 కాయలు. కానీ నా హెల్త్ అయితే రోజు రోజుకి క్షీణించిపోతుంది. తలనొప్పి అనుకుంటే గైనిక్ ప్రాబ్లమ్ అనుకుంటే ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనుకుంటే ఇక ఎలా అంటే ఇక మార్నింగ్ లేచి నేను తప్పనిసరి పరిస్థితిలో సరే ఏదైనా మానేద్దామా, క్లోజ్ చేసేయొచ్చు కదా అనుకుంటే మరి నా వల్ల కాదు. ఎందుకంటే ఇక ఓపెన్ చేయడమే క్లయింట్స్ వస్తూనే ఉంటారు. ఇక్కడ ఆహ్, నాకు తెలిసిన క్లయింట్స్ అందరికీ కూడా అది తెలుసు. అయితే ఇక నా నా చేతిలో నా జాబ్ గాని, నా 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 పరిస్థితి ఏది నా చేతిలో లేదు. కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ కండిషన్‌లో ఉండేదాన్ని. ఇక ఏంటి అనేసరికి అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను మెడిటేషన్‌లో నాకెప్పుడు ఏంటంటే ధ్యానం, పూజలు ఇవన్నీ నాకు అస్సలు నమ్మకం లేదు. పూజలంటే ఏదో అమ్మ వలన పూజలు చాలా రకరకాల అమ్మకి పూజ చేస్తా ఉండేవారు. అమ్మకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. మరి ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే చాలా ప్రాబ్లమ్స్ మీన్స్ నలుగురు నలుగురు ఇంట్లో ఒక స్టేజ్‌లో ఉన్నాము. నాన్నగారు బ్యాంక్‌లో జాబ్ చేసేవారు. నాన్నగారు జాబ్ రీత్యా లాస్ట్ దీంట్లోని ఖరగ్‌పూర్‌లో ఉండేవారు. ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. చాలా ప్రయత్నించేవారు. ఇలా రకరకాలు అందరికీ ఒక టైంలో ఉంటాయి. అయితే ఇంత ఉన్నా అమ్మ ఎన్ని పూజలు చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ అలాగా కంటిన్యూ అవుతున్నాయని నాకు పూజలంటే అసలు ఇష్టమే ఉండేది కాదు. అయితే ఇంక నాకు అమ్మ పట్టుకుందమ్మా ధ్యానం చెయ్యమ్మా. ధ్యానం అంటే ధ్యానం అంటే నేను మళ్ళీ పూజనే అనుకునేదాన్ని. ధ్యానము, పూజ ఒకటే. నేను చెయ్యను అని ఇంకా అమ్మ మీదే కదా గట్టిగా అరవడానికైనా, గట్టిగా దాన్ని రివర్స్ అవ్వడానికైనా అమ్మే దొరుకుతుంది. ఇక నేను చెయ్యను అని చెప్పేసి అనేదాన్ని. ఇక నా వల్ల కాదు. ఇంక నాకేంటంటే నా తలలో ఏదో ట్యూమర్ ఏదో వచ్చేసి ఉంటుంది. ఇక మా హస్బెండ్, మా అన్నయ్య చెప్పట్లేదు. డాక్టర్స్ చెప్పేసుంటారు. కానీ చెప్పట్లేదు. కానీ నా పరిస్థితి ఏంటి? నేనేదో అయితే పర్వాలేదు. నా పిల్లలు ఎలాగా అని. సరే మొత్తం మీద ఇంకా అమ్మ ఒక్కటే చెప్పింది. నేను ఇంక డిప్రెస్ అయిపోతున్నాను. ఇక నాకు ఇంక బాధొచ్చేస్తుంది. ప్రతి నిమిషం ఏడుపే వస్తుంది. పార్లర్‌లోకి వెళ్లి, బ్యూటీ క్లినిక్‌లోకి వెళ్లి మనుషులతోటేమో ఒక నవ్వుని పులుముకొని నవ్వడం. మళ్ళీ ఆ తలనొప్పొచ్చినేటప్పుడు ఇంట్లోకి రావడం, ఏదో ఒకటి చేయడం. మాకు పక్కనే హాస్పిటల్ దగ్గరలో ఉండేది. దానికి మా హస్బెండ్ అయితే చక్కగా లైఫ్ టైము అది మెంబర్‌షిప్ కూడా తీసేసుకున్నారు. అంటే ఇంకా మెడికల్‌గా ఏంటేంటున్నాయో అవన్నీ చేసేసేవారు. ఎందుకంటే మాటి మాటికి ప్రాబ్లమ్స్ అని. ఇవన్నీ ఉండే టైంలో ఇక అమ్మతో చెప్పినప్పుడు ఇక సరే అని చెప్పేసి లాస్ట్ మినిట్‌లో నేను ఏం చేశానంటే సరే తప్పదు అని కూర్చునేదాన్ని. నా పక్కనొచ్చి అమ్మ కూర్చునేవారు. అమ్మ వాళ్ళ ఇల్లు పక్క ఇల్లే ఉండడం వల్ల హెల్త్ బాగలేదు అనంగానే వెంటనే పిల్లలిద్దరూ అమ్మాళ్ళకి ఫోన్ చేసేయడమో, ఎళ్లి పిలుచుకొచ్చేయడం వచ్చేస్తే అమ్మ, నాన్నగారు, అన్నయ్య మొత్తం అందరూ వచ్చేసేవారు. ఇలా రౌండ్‌గా కూర్చునేవారు. అంటే మొత్తం మీద నెమ్మదిగా ధ్యానం అలవాటు చేశారు. కూర్చుంటే ఒక్క 4, 5 డేస్ అయ్యింది. చిన్న రిలాక్స్ అయ్యింది గానీ నాకు నమ్మకం లేదు. ఇంకా ఒక 1 మంత్ అయ్యింది. కొంచెం రిలాక్స్ అయింది గానీ అప్పటికి నమ్మకం లేదు. కాకపోతే ఆహ్, ఏంటిది నాకుండే ఆహ్, మెడిసిన్స్ తాలూకా ఇది తగ్గుతుంది. అయినా కూడా నాకు నమ్మకం లేదు.
తర్వాత అలాగ ఒక 3-4 మంత్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే నేను మెడిటేషన్ చేయడం తోటి నాకు కళ్ళు మూసే మెహందీ డిజైన్లు, రకరకాల హెయిర్ కటింగ్స్, మేకప్స్ ఇలాంటివన్నీ కనిపిస్తా ఉండేది. అనిపించినప్పుడు అమ్మతోటే డిస్కస్ చేసినప్పుడు ఇలా ఉంది అంటే ఇదేనమ్మా మెడిటేషన్ అంటే, నాకు అది కూడా మెడిటేషన్ ఇదే అంటే నాకు అస్సలు నచ్చేది కాదు. మెడిటేషన్ లో ఇవన్నీ కనిపించడం అంటే ఇదేంటి అని. లేదమ్మా నేను క్లాసుల్లో వింటున్నాను, క్రియేటివ్ మైండ్ ఓపెన్ అవుతుంది, ఒక క్రియేటివిటీ వస్తుంది అని. సరే అని చెప్పేసి నాకు రాను నాకు అర్థమైంది. ఓకే, మెడిటేషన్ అంటే చాలా ఉంది. మెడిటేషన్ తోటి మనం ఎంతైనా మనకి హెల్త్ బాగా చేసుకోవచ్చు, ఒక క్రియేటివిటీ వస్తుంది అని ఒక స్టేజ్ అంటే ఫస్ట్ మీకు క్లాస్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాను కాబట్టి నేను అది అలా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సరే అని తెలుసుకున్న తర్వాత, మెడిటేషన్ తో బాగుంటుంది అని తెలుసుకున్న తర్వాత, అప్పుడు ఎందుకు ఈ ఆరోగ్యం పాడవుతుంది అంటానంటే, ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు కానీ, ఒక జాబ్ లో ఉన్నప్పుడు కానీ, ఒక హౌస్ వైఫ్ కి నా ఇంట్లో కంప్లీట్ గా పరిమితం అయిపోయినప్పుడు కానీ ఒక బాధ అయితే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు వస్తుంది అంటే మన ఆత్మ పురోగతికి. అంటే ఉండే ప్లేస్ లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే మనకు ఒక ప్రాబ్లం అయితే రావాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ ఉన్నత స్థితిలోకి వెళ్తాం. ఒక హౌస్ వైఫ్ ఉండొచ్చు, ఆమెకి పైన ఒక జాబ్ దగ్గరికి వెళ్తే ఆ జాబ్ దగ్గర ఉండే పరిస్థితులు కానీ, లేదు ప్రొఫెషన్ లో బిజినెస్ చేస్తే బిజినెస్ లో ఉండే పరిస్థితుల్లో కానీ ఉంటుంది ప్రాబ్లం అనుకుంటాం. కానీ ఒక హౌస్ వైఫ్ కూడా ఒక ఇంటి చుట్టూ ఇంటిలో ఉన్నా కూడా ఆ వాతావరణం చుట్టూ వాళ్ళ పిల్లలతో కానీ, వాళ్ళ హస్బెండ్ తో కానీ, వాళ్ళ అత్తమామగారితో కానీ, వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నట్టే. ఇదేంటి ప్రాబ్లం వస్తే కరెక్ట్ వేలో ఉన్నాను అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ దీంట్లోని బాగా స్టడీ చేసిన తర్వాత, అందరి అనుభవాలు తెలుసుకున్న తర్వాత, చాలా బుక్స్ చదివిన తర్వాత, నాకు గురువులు ఇచ్చిన జ్ఞానంతో బట్టి అర్థమైన విషయం ఏంటంటే, మనం ఆత్మ పురోగతి అంటే ఒక భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఒక వ్యక్తిగా వస్తాము, దాని తర్వాత శక్తిగా మారాలి. శక్తిగా మారాలి అంటే మనం ఇక్కడ ఏ పర్పస్ తో వస్తామో అని తెలుసుకోవాలి అనుకునేటప్పుడు మనం కొంతకాలం పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళు కొంచెం పెద్ద అవుతారు, అంతవరకు ఓకే. అక్కడి వరకు మనకి మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఓకే. దాని తర్వాత కూడా ఇంకా అదే బిజినెస్ చేస్తాము. నా వరకు వచ్చేసరికి బిజినెస్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అందులోనే బాగా కంటిన్యూగా చాలా చక్కగా అవుతుంది, ఆనందాన్ని పొందుతున్నాను అనుకునేసరికి ఈ ఆరోగ్యం పాడవడం అంటే అక్కడ అందులోనే కూరుకుపోకుండా ఉండడానికి నా ఆత్మకి తెలుసుకోవటానికి, లేదు నువ్వు ఇక్కడ చక్కగా హ్యాపీగా ఉన్నావు, హ్యాపీగా బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని పిల్లలు ఇల్లు అంతా బాగానే ఉంది, కానీ నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పేసి గుర్తు చేయడానికి. నాకు హెల్త్ ప్రాబ్లం అయితే కొంతమందికి రిలేషన్ తో ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, కొంతమంది వచ్చేసరికి సోషల్ ప్రాబ్లం వస్తుంది. ఇలా రకరకాల ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నారు. కానీ ఆ ప్రాబ్లం బట్టి కాకుండా ఆత్మోన్నత అంటే ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళి వాళ్ళలోకి వాళ్ళు అంతర్యానం చేయాలి. చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారు. బయట పడడానికి వేస్ దొరుకుతాయి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ మెడిసిన్ దొరకలేంది, మెడిటేషన్ లోకి వెళ్తే దొరికింది అంటే మన అంతర్యానం. ఆ అంతర్యానం తోటి మనం మనది రిలీజ్ చేసుకోగలుగుతాం. మరి నెక్స్ట్ దాంట్లోకి మనం ప్రోమో చూద్దాం సార్. నెక్స్ట్, ఆరోగ్యము సమస్యలు లేకుండా ఉంటే అందం అనేది ఆటోమేటిక్గా ఉట్టిపడుతుంది. మరి ఆ అందానికి ఆనందం తోడై ఉండాలి. ఆనందం అంటే ఇక్కడ విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. మరి మనం సచ్చిదానంద స్వరూపులమని మనకి తెలిసింది. సత్ ప్లస్ చిత్ ఆనందం అంటే నిజమైన ఆనందంలో ఎల్లప్పుడూ ఉండేవారమని అర్థం.
శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ ఈ 4 వాటి వాటి స్థాయిల్లోని ఆనందాలు మనకు కలగజేస్తాయి. వీటన్నింటినీ మనం పొందటమే జీవిత పరమార్థం. ఏ విషయంలో, ఏ సమయంలో ఏ ఆనందాన్ని పొందాలి అనేది వ్యక్తి ప్రణాళిక, సామాజిక ప్రణాళిక, ముఖ్యంగా విశ్వ ప్రణాళిక కలయికల నుండి ఉత్పన్నమయ్యే సంభావ్యతల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. ఏ సమయంలో ఏ ఆనందాన్ని ఆస్వాదించాలో దాన్ని నిర్దిష్టంగా తెలుసుకొని ఆ సమయాల్లో ఆ ఆనందాన్ని అనుభవించడాన్ని మనం సచ్చిదానంద స్థితిగా పేర్కొంటాం. 3 రకాల ఆనందాల్లో మొట్టమొదటిది విషయానందం. వ్యక్తి తన బాహ్యేంద్రియాల ద్వారా పొందే ఆనందాలన్నింటినీ విషయానందంగా అర్థం చేసుకోవాలి. రుచికరమైన ఆహార పదార్థాలు అంటే తీపి, కాఫీ, టీ, మంచి మంచి భోజనం, ఇష్టమైన సినిమాలు చూడడం, ప్రకృతి ప్రదేశాలు, శారీరక సుఖం ఇత్యాదులన్నీ విషయానందంలోకే వస్తాయి. విషయానందం పొందడం కోసం మన ఇంద్రియాలను విరివిగా ఉపయోగిస్తాం. అలా ఉపయోగించుకున్నప్పుడు దాని నుండి మనకి సరి అయిన ఆనందం కలిగితే పర్వాలేదు, కానీ ఆ ఆనందం మితిమీరితే చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, అలవాటు ప్రకారమే వేరే పని లేకనో గంటలు న్యూస్ పేపర్ చదవడము, పనికిరాని కబుర్లు వినడం, అసూయ, ద్వేషాలతో, హత్యా నేరాలతోనూ క్షణికోద్రేకాలతో నిండిన సినిమాలను, సీరియల్స్ను చూడటం అనేవి ఆ గంటసేపు నయనానందాన్ని, శ్రవణానందాన్ని కలగజేసిన వాటి ప్రభావం తర్వాత జీవితంపై తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను మై డియర్ ఫ్రెండ్. అయితే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే విషయానందం అంటే మన ఇప్పుడు ప్రోమోలో చూసినట్టు ఒక మంచి వంటలు తినటము, ఒక షాపింగ్ కి వెళ్ళటము. కొంతమందికి ఏంటంటే చాలా బాధగా ఉండేటప్పుడు, చాలా డిప్రెషన్ లో ఉండేటప్పుడు షాపింగ్ కి వెళ్తారు. షాపింగ్ లో వాళ్ళు చాలా నార్మల్ అయిపోతారు. నాకేంటంటే ఒక మంచి కచేరీకి వెళ్తా. నాకు బాగలేదు, ఒక హెడేక్ వచ్చింది, ఇంట్లో బాగలేదు అది అంటే వెంటనే ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు ఎక్కడుంది కచేరీ అని చెప్పేసి అంటే ఒకసారి ఆ లిస్ట్ చూసుకొని కచేరీకి వెళ్ళంగానే నాకు వెంటనే నార్మల్ అయిపోతాను. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటే ఉంటుంది. అయితే దీనికన్నా ముందు ఏంటంటే విషయానందం ఏంటంటే మనం ఒక ప్లేస్ లో ఉంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ చెప్పినట్టు నా ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను. నాకు చక్కగా నా బ్యూటీ క్లినిక్ మంచి కంఫర్ట్, ఇంకా ఎంత కంఫర్ట్ అంటే నేను వీక్లీ వన్స్ మాత్రమే, మాది మేడ మీదే ఉంటుంది, ఇల్లు మేడ మీదే, ఇల్లు పక్కన బ్యూటీ క్లినిక్ కూడా పైనే ఉంటుంది. ఆ కిందకి వెళ్ళి ఆ పైన గేట్ ఓపెన్ చేయటం కూడా నాకు వీక్లీ వన్సే. ఎందుకంటే మ్యూజిక్ టీచర్స్ అన్ని ఇంట్లోనే, నాకు ఇంకా బయటికి ఇప్పుడు వెళ్ళను, అప్పటికి లేదు. అయితే దాంతో ఏంటంటే చాలా కంఫర్ట్ జోన్. ఇంకా కంఫర్ట్ జోన్ లో నుంచి ఇంకా బయటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అలాగే ఒక కొత్తది ఏదైనా తెలుసుకోవాలి అన్నా, కొత్త దాంట్లోకి వెళ్ళాలి అన్నా, ఏదైనా అన్నా కూడా ఈ కంఫర్ట్నెస్ ని వదులుకోకుండా ఉండడం అనేది చాలా ఇంకా ఇష్టంగా ఉండేది. సరే ఇంకేదైనా చేద్దాము, కొత్తది ఏదైనా నేర్చుకోవడం అంటే బ్యూటీ క్లినిక్ లో నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటా. అది కూడా ఎక్కడికో ఏదో ప్లేస్ వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా నాకు అది ఇష్టం ఉండేది కాదు. ఏదో ఇక్కడిక్కడ మాత్రమే ఏదైనా అయినా సెమినార్స్ కి వాటికి వెళ్ళడం అది మాత్రమే. అంటే ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడం. అలాగే మనకి ఏది విషయానందంలో అంటే ఇక ఆ ముందుకి పక్కకి వెళ్లకుండా స్టెప్ ని ఇంకొక స్టెప్ వేయకుండా అందులోనే అలాగ కూరికిపోయి ఉండడం వల్ల ఏమైందంటే అందులో కూడా అంటే స్టాగ్నెట్ అయిపోతుంది. మనకి ఉండే ఎనర్జీస్ ఎప్పటికప్పుడు మన ఎనర్జీస్ అంతా కూడా డెవలప్ చేసుకోవాలి, తర్వాత కొత్త తీసుకోవాలి, మనకు ఉండేది షేర్ చేయాలి. ఎప్పుడైతే అది అలా ఉండిపోతుందో స్టాగ్నెట్ అయిపోతుంది. స్టాగ్నెట్ ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే నాకు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం అని చెప్పాను కదా, ఆ హెల్త్ ప్రాబ్లం మళ్ళీ రివర్స్ అవుతుంటది. ఎందుకు అంటే మళ్ళీ మన సోల్ ఎప్పటికప్పుడు మనకి చెప్తూ ఉంటది, నీది ఇది కాదు, నీ స్థితి ఇది కాదు, నువ్వు ఇంకొక స్థితిలోకి వెళ్ళాలి, నువ్వు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి, నువ్వు ఇక్కడే కంఫర్ట్ జోన్ లో ఉంటున్నావు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే 10th క్లాస్ లో టీచర్ బాగున్నారు, ఆ స్కూల్ బాగుంది, ఫ్రెండ్స్ బాగున్నారు, అంతా బాగున్నారని 10th క్లాస్ ని మనం ఒక 10 years 5 years అట్లీస్ట్ 2 years చదవాలన్నా అందరూ నవ్వుతారు.
పిచ్చెక్కిందా ఏంటి నీకు, ఆ 10th క్లాస్ లోనే ఉండిపోతావా అని. అలాగా మనం కూడా ఏంటంటే మంచిగా ఆఫీస్ బాగుంది, జాబ్ బాగుంది, బిజినెస్ బాగుంది అని చెప్పేసి అందులోనే కూరుకుపోయి ఉండడం వల్ల కూడా మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అన్ని రివర్స్ అవుతాయి. ఆ వచ్చే ప్రాబ్లమ్స్ లో ఏంటి అనేది ఎవరెవరు వాళ్ళ ఆ ఆ, ఉండే స్థితిని బట్టి ఉంటుంది. మరి నాకైతే కనుక చాలా ఇక ఇంత చెప్పలేని హెల్త్ ప్రాబ్లమ్, ఇందాకటి వరకు తలనొప్పి అన్నాను, ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఆపరేషన్. ఎందుకు ఆపరేషన్, ఏమయ్యింది అంటే కారణం ఏం లేదు, చిన్న కారణమే. ఇంట్లో పడిపోవడం, పడిపోతే ఎవరు కడుపులో మొత్తం కట్ చేసేసుకున్నంత ఆపరేషన్స్ ఎవరికి అవ్వవు. కానీ నేను ఇంట్లో జారి పడడం, నా పొట్టలో లోపల ఏదో చిన్నది ఇంటెస్టైన్స్ ఏదో రప్చర్ అయ్యిందని చెప్పడం, అమితాబ్ బచ్చన్ మాత్రమే అయ్యిందంట నాలాంటి ఆపరేషన్, మళ్ళీ నాకే అయ్యిందని చెప్పేసి అక్కడ డాక్టర్స్ అన్నారు. తీరా మొత్తం అంత పొట్టంతా ఓపెన్ చేసిన తర్వాత ఏమీ లేదు, అంత బానే ఉందని చెప్పేసి మొత్తం స్టిచెస్ 57-60 స్టిచెస్ వేసి క్లోజ్ చేసి పంపించేశారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మాటి మాటికి చిన్న దెబ్బ వేస్తుంటది ప్రకృతి, డివైన్ నేచర్ ఏం చేస్తుందంటే చిన్న దెబ్బ వేస్తుంది. దెబ్బ వేసినప్పుడు తెలుసుకున్నామా, లేదు తెలుసుకోలేదు, ఇంకొక దెబ్బ, లేదు తెలుసుకోలేదు, ఇంకొక దెబ్బ వేస్తూనే ఉంటది. అంత పెద్ద దెబ్బ వేసుకునేంత వరకు నా కంఫర్ట్ జోన్ నుంచి నేను కదలలేకపోయాను. అప్పుడు నెక్స్ట్ ఎందులోకి వెళ్ళానంటే ఇక ఇక ఒక లాంటి ఏదో ఇక మంచి ఇక స్పిరిచువల్ లోకి వెళ్ళాలి, నా బాధలు తట్టుకోవాలి అంటే ఏదో ఒక ఆ భజనలని, ఆ ఒక లాంటి ఏదో అంటే పూజలు అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదని చెప్పాను కాబట్టి ఆ భజనలోకి వెళ్ళి ఆ పాటలు అంటే ఆ ఇష్టం అని చెప్పేసి అనుకుని అందులోకి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడం జరిగింది. మరి అది కూడా ఒకసారి మనం చూద్దాము ప్రోమో. సార్ నెక్స్ట్ ప్రోమో. రామకృష్ణ గోవింద నారాయణ. భజనానందం మరి విషయానందం తర్వాత భజనానందం. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా పొందే ఆనందాన్ని భజనానందంగా పేర్కొంటాం. స్వరబద్ధంగా చక్కగా పాడటం, వాయిద్యం, పరికరాలతో సంగీతం వినిపించడం, సంగీతంతో కూడుకున్న నాట్యాన్ని అభినయించడం వంటివన్నీ కూడా భజనానందం కోవలోకి వస్తాయి. తొలి దశలో సంగీతాన్ని విని నాట్యం చూసి ఆనందించడం జరిగితే ఎదిగే కొద్దీ వీటిని స్వయంగా నేర్చుకొని ఆనందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ కళల ద్వారా మరింత మందిని ఆనందింప చేయటం అనేది చివరి దశగా పరిగణించాలి. కళలు ఎన్నో ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు ఎన్ని కళలు నేర్చుకున్నా తప్పులేదు. తర్వాత భజనానందమే మన జీవిత ధ్యేయంగా మార్పు చెంది 10 మందికి సంగీతము, కళలు నేర్పించడం ద్వారా ఆనందించడం అనేది భజనానందంతో మొదలై ఆత్మానందంలోకి ముగుస్తుంది. మరి ఇక్కడ కూడా నేను చేసిన రీసెర్చ్ కానీ, సాధన కానీ, ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్ అనేది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే మనకు ఉండే ఈ బాధల వల్ల మనం ఏం చేస్తామంటే ఒక స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత నేను కూడా అలాగే రావడం జరిగింది. ఆ భజనలని, ఇంట్లో నగర సంకీర్తనలు ఇవి అవి అని. అయితే అప్పటికే నేను మెడిటేషన్ లోకి రావటం వల్ల ఈ తలనొప్పి మళ్ళీ రెండోసారి రివర్స్ అవ్వడం వల్ల మొన్న చెప్పినట్టు డాక్టర్ జీకే సార్ రావటం, ఆయనతో చెప్పినప్పుడు నాకు ఆ థైరాయిడ్ కి మ్యూజిక్ ప్రిస్క్రైబ్ చేశారు. మ్యూజిక్ కి థైరాయిడ్ కి ఏంటి సంబంధం అంటే ఇక్కడ నాలోని ఒక సంగీతం అని, రైటర్ అని, నాకు అప్పట్లో బుక్స్ రాయటము నాకు వస్తుందని, సంగీతం పాడుకోగలని నాకు తెలియదు. అయితే నేను చదువుకునేటప్పుడు బిఏ మ్యూజిక్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంటర్మీడియట్ లో మ్యారేజ్ అయిపోవడం వల్ల ఏదో నామకే వాస్తే పాస్ అయ్యాను. చెప్పాలి అంటే మేడమ్స్ కూడా ఏదో ప్రాక్టికల్ లో ఎక్కువ మార్క్స్ వేసి పాస్ చేశారేమో, కానీ తర్వాత నాకు అర్థమవుతుంది ఆ మ్యూజిక్ లోకి వెళ్ళిన తర్వాత ఇంత ఉంటుందా అని. అయితే అప్పటికే అది ఆపేసారు, కంప్లీట్ గా అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు అదేంటంటే కంప్లీట్ గా నాకు ఏదైతే నా లోపల ఉన్నాయో అవంతా కూడా లోపల బ్లాక్ అయిపోయి ఇక ఫోల్డర్ అంతా కూడా ఆ బ్లాక్ లోనే ఉంది.
అయితే నాకు ఎప్పుడైతే మ్యూజిక్ అని చెప్పారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మ్యూజిక్ ఇప్పుడుండే నా పరిస్థితి ఎలా ఉందంటే మార్నింగ్ 10:00కి నేను బ్యూటీ క్లినిక్ వెళ్తే ఆల్మోస్ట్ 8 కూడా ఇక వచ్చిన క్లయింట్స్ కి మరి ఇంకా అవ్వదండి, నా వల్ల కాదు, టైం అయిపోతుంది, నేను కూడా ఇంటికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండడం వల్ల అది ఇక నేను బలవంతంగా క్లోజ్ చేసుకొని రావడం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను మ్యూజిక్ ఎలా నేర్చుకోగలను? మార్నింగ్ అంటారా? మళ్ళీ మార్నింగ్ అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఆడవాళ్ళకి ఉండేటట్టే ఆ ఇల్లు పిల్లలకి స్కూల్‌కి పంపించడం, వంట ఇవన్నీ ఉంటుంది. మరి ఆ 8:00 తర్వాత మళ్ళీ సేమే ఉంటుంది. ఇంకెక్కడ ఓపిక ఉంటుంది, ఎక్కడ తీరిక ఉంటుంది. అలాగే అనుకోని ఎప్పుడైతే మ్యూజిక్ ప్రిస్క్రైబ్ చేశారో చాలా ఆశ్చర్యమేసింది. ఇంక నాకసలు ఎక్కడుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ నాకొక అవకాశం అయితే వచ్చింది. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే అవకాశాన్ని కూడా ఇస్తాడు. అక్కడ గుర్తించాలి. గుర్తించకపోతే గనుక మళ్ళీ అక్కడ మళ్ళీ పడతాయి. ఆహ్, అంతవరకు నాకు నా దగ్గర వచ్చే ఒక క్లయింటే వచ్చి రెగ్యులర్‌గా వస్తుండేవారు. ఆవిడ అన్నీ చేయించుకుంటా ఉండేవారు. అయితే ఆ రోజు వచ్చి ఆహ్, ఆవిడ కచేరీలకి వెళ్తున్నారు. కచేరీకి వెళ్ళినప్పుడు నా దగ్గర పువ్వులో పెట్టించుకోవడానికి వచ్చేవారు. ఏంటంటే ఇలా మాట్లాడారు. అంటే టైం అవుతుందని చెప్పి నేను స్పీడ్‌గా చెప్తున్నా. ఆహ్, ఇక నాకు ఆ టీచర్ అప్పుడు అంతవరకు దొరకలేని ఒక టీచర్ దొరికారు మ్యూజిక్ కోసం. ఆవిడ తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఎక్కడ తీసుకెళ్లారు అంటే ఒక ఎవరో టీచర్ దగ్గరికి అప్పచెప్పారు. ఆ టీచర్ ఏం చేశారు అన్ని మూవీ సాంగ్స్ నేర్పించారు. నేర్పించడం అంటే 2 వీక్స్ 2 సండేస్ వెళ్ళాను. ఆ 2 సండేస్‌లో చాలా ఆనందం. ఎలా అంటే ఎంబీపీ కాలనీలో అక్కడ మేడం దొరికారు. అక్కడి నుంచి మా ఇంటికి ఒకే ఒక అడుగులో ఇంటికి వచ్చేస్తే ఎంత బావుంటుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది. అంత ఎనర్జిటిక్‌గా అనిపించింది. ఎందుకు అనేసనంటే నా సోల్‌కి ఆ లోపల ఇన్నర్‌లో మ్యూజిక్ అనే ఒక ఫోల్డరు అప్పుడే ఆ క్షణంలోనే ఓపెన్ అయ్యింది. ఓపెన్ అవ్వంగానే నా సోల్‌కి ఆనందం వచ్చింది. అయితే అంత ఆనందం ఉందని నాకు తెలీదు. కానీ ఉంది. ఆనందం ఉంది. అంతకుముందే నేను మ్యూజిక్ పెట్టుకుంటేనే నా బ్యూటీ క్లినిక్‌లో ఏది చేయాలన్నా చాలా ఈజీగా చేసేదాన్ని. కాకపోతే నేర్చుకోవాలి అనేది ఈ జన్మకి నాకు నేర్చుకోవడం గానీ, పాటలు పాడతానని గాని అనుకోలేదు. మొత్తం మీద వెళ్ళడం ఆహ్, అక్కడ క్లాసులు నేర్చుకోవడం అయింది. ఇక అక్కడి నుంచి మ్యూజిక్‌లో రాను రాను మా మేడం తోటి కచేరీకి వెళ్ళడం, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలోని డిప్లొమా కోర్సులు చేయటం. అంటే అంతవరకు బిఏలో సప్తస్వరాల్లోని కూడా సరిగ్గా శృతిలో పలకలేని దాన్ని మళ్ళీ ఇక్కడికొచ్చాక ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినటప్పుడు మాత్రం చాలా చాలా అది ఇబ్బంది అనుకోవాలా? బాధ అనుకోవాలా? ఏంటనుకోవాలో తెలీదు. కానీ ఆ మ్యూజిక్‌కి వెళ్ళి ఆ సాధన కోసం, మాటల కోసం నా వల్ల టైం దొరికేదే కాదు. అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఒక దానికి ఒక పనికి ముందుకు వెళ్ళాలి. ముందున వెళ్ళి దాంట్లో ఏదో ఒక ఫలితం ఉంది అంటే గనక బాగా బ్రేక్స్ పడతాయి. ఆ బ్రేక్స్ పడినప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనకిది కాదు, మన వల్ల కాదు, మనకి ఇది రివర్స్‌లో వెళ్తున్నాం అనుకుంటున్నాం. కానీ కాదు ఫ్రెండ్స్. మనకి బ్రేక్ పడింది అంటే మనకి ముందుకు వెళ్ళాలి. వెళ్ళాలన్న వెళ్ళాల్సింది ఉందనే. అయితే ఆ బ్రేక్‌లు ఎలాగో ఎందుకంటే ఇష్టం మీద బ్రేక్స్ అన్నీ కూడా పెంచుకొని వెళ్ళిన తర్వాత నాకు ఊంజల్ సేవలో తిరుపతి ఊంజల్ సేవలో సెలెక్ట్ అయ్యాను. అదంతా కూడా పెద్ద పెద్ద స్టోరీలు. ఎలా సెలెక్ట్ అయ్యాను? ఎందుకయ్యాను? అంటే అలాగా ఆ నేచరు, ఆ కనెక్షన్, ఆ సర్టిఫికేట్స్ గాని ప్రతీది కూడా నాకు కనెక్షనే. అంటే పంచరత్న సేవలోని తిరుపతిలోని పెద్ద పెద్ద ఏ గ్రేడ్ ఆర్టిస్ట్‌ల తోటి నాకు కూడా ఆహ్, ఆ ఇన్విటేషన్ వచ్చేసింది. నాకు వచ్చేసిందని చెప్పేసి అందరం వెళ్ళిపోయాము. మా ఇంట్లో నలుగురం మా పిల్లలిద్దరు, నేను, ఆయన వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆ పెద్ద ఏ గ్రేడ్ ఆర్టిస్ట్‌లతో నేను కూర్చోవడం జరిగింది. అది ఎస్‌వీబీసీ ఛానెల్‌లో లైవ్‌లో వచ్చింది. అంటే ఆహ్, నా సోల్‌కి ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు తెలీదు. అంటే ఇక్కడ ఫిజికల్ బాడీ, మైండ్‌లో ఉంటాము. కానీ సోల్ ఇంటెలెక్చువల్ లెవెల్‌లో మనకి ఇవంతా స్ట్రెంత్ ఉంటుంది. అదంతా తర్వాత
అది అయిపోయింది. దాని తర్వాత ఊంజల్ సేవలో సెలెక్ట్ అయ్యాను. ప్రతి 2 మంత్స్‌కి ఒకసారి తిరుపతిలో ఊంజల్ సేవలో వెళ్ళడం, పాడుకోవడం, రావడం. ఇవన్నీ కూడా నా లెర్నింగ్ టైమ్‌లో. అది కూడా అయిన తర్వాత నేను సాంగ్స్ రాయడం. 9 సాంగ్స్ రమణీయ రాగాలు అని చెప్పేసి 9 పాటలు రాయడం. ఆ 9 పాటల్లో గీతా మాధురి, నిత్య సంతోష్‌ని, శ్రీనిధి వాళ్ళతోటి పాడించడం. అది కూడా అయిన తర్వాత మరి ఈ బుక్స్ అనేది ఎవ్రీ మంత్ నేను మ్యాగజైన్ ఏంటది ఆత్మ సౌందర్యం మ్యాగజైన్ రాయటం. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆత్మానందంలోకి వచ్చిన తర్వాత, విషయానందాన్ని వదిలేసిన తర్వాత ఆత్మానందంలోకి రావడం, ఆత్మానందంలోకి వచ్చిన తర్వాత ఈ స్పిరిచువల్ గైడెన్స్ ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం చేసినా వెళ్ళడం జరిగింది. లేదు అనుకునేటప్పుడు ఏం చేస్తాము అంటే అడ్డంకు రాగానే ఇప్పుడు అంటే నాకు ఉండే ఈ బిజీ షెడ్యూల్లోని చాలా సంపాదన వస్తుంది, కానీ ఈ ప్యాషన్ అంటే మ్యూజిక్ అనే ప్యాషన్ లో ఒక్క పైసా రాదు, నాకే ఇంకా ఖర్చు అవుతుంది. అంటే అక్కడ ఏం చేస్తాము, ఇక్కడ వచ్చిన ఇంత బిజినెస్ లోని ఇక్కడ డబ్బులు పోతున్నాయి, టైం పోతుంది అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బిజినెస్ మీద మనము మన దాని మీద టైం స్పెండ్ చేయాలని కానీ, లేదంటే దాని మీద ఎక్కువ మనం దృష్టి పెడతాం. కానీ ఆ స్పిరిచువల్ ఇవి ఉండేటప్పుడు ఏమైందంటే లేదు నేను ఇటు వెళ్ళాలి, నాకు ఇక్కడ అడ్డంకి అంతా తెలుస్తుంది అని చెప్పేసి ఆ భజనానందంలో ఉండే ఆనందాన్ని మొత్తం కూడా నేను అందులోని ఇన్వాల్వ్ అవ్వడంతో ఒక్కొక్కటి అర్థమవుతుంది. అర్థం అవడమే కాకుండా ఇన్నర్ బ్యూటీ అనే ఒక అందులో ఏదైతే రీసెర్చ్ చేస్తున్నానో ప్రతి రీసెర్చ్ లో అంటే ఇప్పుడు నేను కొన్ని కాన్సెప్ట్స్ తయారు చేస్తున్నా. ఆ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే హౌ టు టాక్ విత్ మిర్రర్ అని 4 టైప్స్ ఆఫ్ ఫుడ్, అంటే 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవటం వల్ల అంటే ఎన్ని జిమ్కి వెళ్ళినా, యోగాకి వెళ్ళినా, ఏది చేసినా మనం వెయిట్ రెడ్యూస్ అవ్వము, కరెక్ట్ పర్సనాలిటీ రావాలి అనుకున్నా ఇవన్నిటికి కోసం అని 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ అని, అలాగే హౌ టు స్మైల్ అని, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ తయారు చేశాను. అంటే ఆ మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ నేను ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు సడన్ గా ఒక చక్కటి ఐడియా రాగానే ఆ కాన్సెప్ట్ అంతా ప్రిపేర్ చేసుకోవటం. ఎందుకు అంటే మనం ఆ భజనానందంలో ఉండేటప్పుడు కంప్లీట్ గా మనం మర్చిపోతాం. మనం ఎప్పుడైతే మర్చిపోతామో మనకి మళ్ళీ ఒక లైట్ అనేది యాంకర్ అవుతుంది. లైట్ యాంకర్ అయ్యి మనల్ని మొత్తం కంప్లీట్ గా లోపల మనకి ఏదైతే అనవసరం ఉన్నాయో అవంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఆ స్టాగ్నేట్ ఉండే ఆ చెత్త చెదారం అంతా రిలీజ్ అయిపోయి కొత్తగా లైట్ యాంకర్ అయ్యి కొత్తగా మనకి క్రియేటివిటీ అనేది వస్తుంది. అది నాతో పాటు నేను చాలా మందికి ఎవరెవరికైతే ప్రిస్క్రైబ్ చేస్తూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసి ఒక ఆర్ట్ ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళందరిలో నేను చూడడం జరిగింది. దాని తర్వాతే నేను ఇది ఒక కాన్సెప్ట్ బ్యూటీలోని ఇది కూడా చాలా అవసరం అని చెప్పేసి నేను దాంతో ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టాను. అయితే ఈ భజనానందంలో కూడా ఉండడం ఇంకా అక్కడే బాగుందని చెప్పేసి అక్కడే ఉండడం కాదు, మళ్ళీ మనం ఆత్మానందంలో కూడా వెళ్ళాలి. అదేంటనేది మళ్ళీ చూద్దాం సార్. మరి ఒక 40 రోజుల పాటు స్థిరంగా సమయాన్ని కేటాయించి ఎంచుకున్న కళతో సాధనలో కూర్చుంటే తరువాత దానికదే ముందుకు తీసుకువెళ్తుంది. ప్రారంభంలో మాత్రం బుర్ర పక్కన పెట్టి కష్టపడాల్సిందే. మనం పడవలసిన కష్టం పక్కన పెట్టి దానివల్ల కాలేదు, దీనివల్ల కాలేదు అని కుంటి సాకులు చెప్పకూడదు. తొలుత నేర్చుకునేటప్పుడు ధ్యానంలో స్థిరం కావడానికి ఎన్ని కష్టాలైతే పడ్డామో సరస్వతి కళల్లోకి వెళ్ళడానికి కూడా అంతే కష్టం పడవలసి ఉంటుంది. అప్పుడే మనం ఆత్మానందంలోకి చేరుతాం. ఈ 3 ఆనందాలలో అతి కీలకమైనది బ్రహ్మానందం లేదా ఆత్మానందం. శరీరంలో, మనస్సులో మాత్రమే పొందే ఆనందాలను విషయానందంగా పేర్కొంటే, ఆత్మలో మారి ఆధ్యాత్మిక బుద్ధిలో మాత్రమే పొందే ఆనందాలన్నింటినీ ఆత్మానందంగా పేర్కొనవచ్చు. ధ్యానంలో స్థితి అపరిమితమైనది. ఆనందాన్ని పొందడం శక్తి ప్రసారం ద్వారా సూక్ష్మ శరీరం విడివిడి అనేక పరిధుల్లో ప్రయాణం చేయటం. 3వ నేత్రంలో పొందే దివ్య అనుభవాలు, ఆధ్యాత్మిక బుద్ధిలో చేసే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కార్యక్రమాల్లో పొందే విశేష ఆనందానుభూతులు అన్నీ ఈ బ్రహ్మానందం ఆత్మానందంలోకే వస్తాయి.
ఆత్మానందం ప్రస్తుతం భూమి ఉన్న పరిస్థితులను బట్టి ప్రధానంగా రాత్రికి సంబంధించినదిగా పేర్కోవచ్చు. అంటే మన తీవ్ర ధ్యాన సాధన స్వీయ అనుభవాన్ని రాత్రికి కేటాయించి పగలు సంఘ ధర్మానికి విషయానందానికి భజనానందానికి కేటాయించాలి. ఆత్మానందం శాశ్వతమైనది, ఎటువంటి నిరోధాలు నియంత్రణ లేకుండా మనకి పొందేది కాబట్టి ఆత్మానందాన్ని మనం రాత్రులు పెట్టుకోవాలి. అంటే ఒక సాధన, ఒక శోధన అన్నీ కూడా మనము రాత్రికి. ఇక్కడ నేను 8x3 టెక్నిక్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఇక్కడ విషయానందంలోకి వెళ్ళాము, భజనానందంలోకి వెళ్ళాము, ఆత్మానందంలోకి వచ్చేసరికి కంప్లీట్ గా మన పర్పస్ ఆఫ్ లైఫ్ ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ లో ఏంటి ఉంటుంది అంటే ఎవరికి తెలీదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ తెలీదు, అంతా ఎంతో ముద్దుగా పెంచిన అమ్మకి తెలీదు, ఎంతో గారాభంగా చూసుకుంటున్న భర్తకి తెలీదు, ఎవరికి తెలీదు. మనకి మాత్రమే తెలుస్తుంది. తెలుస్తుంది అంటే ఎలాగో ఎప్పుడు ఈ ఒక్కొక్కటి దాటుకుంటూ వచ్చినప్పుడు ఈ ఏదైతే మన ప్యాషన్, మన కళ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నప్పుడు మనకి ఆ కొత్త ఆలోచనలు వస్తాయి. అదే క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీలో మనం ఏం చేయాలంటే దాన్ని పట్టుకోవాలి. పట్టుకొని ఎప్పుడైతే దాని మీద ఉండేదాన్ని ఒక సాధన, ఒక రీసెర్చ్ లోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రీసెర్చ్ పట్టుకోవాలి. అంటే మనం ఏదో యూనివర్సిటీలో చదివిన వాళ్ళమే రీసెర్చ్ చేయాలి అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక రీసెర్చ్ మోడ్ లో ఉంటే కనుక, ఒక స్పిరిచువాలిటీలో మాత్రం రీసెర్చ్ చాలా అవసరం ఉంటుంది. అది అప్పుడు వచ్చేటప్పుడు మాత్రం నాకు ఎక్కడ టైం దొరుకుతుంది అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగం, తర్వాత పిల్లలు, అంటే ఇక్కడ ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా, ఆడ మగ తేడా లేదు, అందరికీ కూడా ఇవన్నీ ఉంటాయి. ఆడవాళ్ళకి ఉండాల్సింది ఆడవాళ్ళు, మగవాళ్ళకి ఉండాల్సింది మగవాళ్ళకి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే తెలుస్తుంది, మనకంటూ కొంత అర్థమయ్యింది అనుకునేటప్పుడు మనకి టైం అనేది సరిపోదు. ఎక్కడ చేస్తాము, మన వల్ల కాదు, సరే మనం ఉండే పని రిటైర్ అయిపోయిన తర్వాత, పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంకా ఏదో 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 అని చెప్పేసి అనుకుంటాం. లేదు అనుకుంటే నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, లేదు నాకు హెల్ప్ చేస్తుంటే కనుక నేను ఈజీగా చేసేసేదాన్నని ఇంకా వేరే వాళ్ళ మీద అనుకోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇవన్నీ కాకుండా మనకి ఏదైతే ఒక టంటూ మనకి తెలుస్తుందో ఆ తెలిసిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా మనం సాధన ఖచ్చితంగా చేయాల్సిందే. మరి ఆ సాధనకి ఎప్పుడు టైం పెట్టుకోవాలి అంటే, మనం ఒక సోల్ కి దగ్గరగా వెళ్తునేటప్పుడు మన ప్రాక్టీస్ అంతా అంటే బిఫోర్ 6 నైట్ అయితే ఆఫ్టర్ 9, మార్నింగ్ అయితే బిఫోర్ 6 మన ఆత్మోన్నతికి మనం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నాకు సంగీతం అంటే ఒక బాగా ఇష్టం, నాకు చాలా నచ్చింది అలా అని చెప్పేసి నా ఉద్యోగంలోకి వెళ్ళి నా బ్యూటీ క్లినిక్ లోకి వెళ్ళి అక్కడ నేను ప్రాక్టీస్ చేసుకుంటానంటే అస్సలు బాగోదు. అలాగే ఇంట్లో కూడా పిల్లల్ని, ఆ వంటని, ఆ హస్బెండ్ ని, అత్త మామ గారిని వదిలేసుకొని నేను సంగీతం పాడుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. దీనికంటూ ఒక టెక్నిక్ అనేది నేను రీసెర్చ్ చేయడం జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటాను. 8x3 టెక్నిక్. ప్రతి ఒక్కరికి 24 అవర్స్. ఆ 24 అవర్స్ ని మనం ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాగ మనం తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ గా. మార్నింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో లేస్తారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యోదయానికి ముందు లేవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే సూర్యోదయానికి ముందు లేచినప్పుడు స్పిరిచువల్ గా చాలా చాలా మనందరికీ తెలిసిందే, సైంటిఫికల్ గా కూడా మనకి ఆక్సిజన్ తో పాటు యాసిడ్ మెంటల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాసిడ్ మెంటల్ అనేది మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అది హెల్త్ కి చాలా మంచిది. అలాగే ఎంతో బాడీ అంతా కూడా న్యూ ఎనర్జీ ఎప్పటికప్పుడు ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ టైంలో లేచి ఒక ధ్యానం అది చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఏ టైము అనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము. మరి ఇక్కడ కూడా నా టైమే నేను చెప్పుకుంటా. నేను ఒక కొంతకాలం నుంచి అంటే 3:30 అనేది నా టైము. 3:30 టు ఆల్మోస్ట్ 5:30 వరకు నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేయటం, 5:30 టు 6:30 వరకు
ఒక బుక్ ప్రతిరోజు ఒక బుక్ అనేది చదవడం చేస్తాం. ఎందుకు ఈ బుక్ చదవాలి, మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఇక్కడ మనకి మైండ్, బాడీ, సోల్, ఇంటెలెక్చువల్ గా మనం 4 గా డివైడ్ చేసుకోవాలి. ఈ 4 ఏంటంటే మైండ్, బాడీ నుంచి మారి ఇంటెలెక్చువల్ సోల్ లోకి ఎప్పుడైతే వెళ్ళామో మన కోసం మన టైం కేటాయించుకోవాలి. మన రెగ్యులర్ గా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ ఏంటంటే మన ప్రొఫెషన్ లో అప్డేట్ అవ్వచ్చు, అలాగే మన బుద్ధికి కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవ్వడానికి 4 రకాలు మన ఫుడ్ పెట్టాలి. ఏంటి అంటే మన సోల్ కి మెడిటేషన్ చేయాలి. అది కూడా మన మన పర్సనలే. అంటే మనం మెడిటేషన్ చేస్తున్నామంటే ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయనో, పిల్లల పెళ్లిళ్ళు అయిపోతాయనో, మన ఫైనాన్షియల్ ప్రాబ్లం తీరిపోతుందంటే కాదు. మన కోసం మన దానికోసం మన సోల్ కోసం మనం చేస్తాము మెడిటేషన్. అలాగే మైండ్ కోసం మైండ్ కూడా రెగ్యులర్ గా ఆహారం పెట్టాలి. అదే మ్యూజిక్. నాకైతే మ్యూజిక్ కొంతమందికి ఇక్కడ ఉండే 64 కళల్లో ఏదో ఒక కళ మీద అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కళ మీద సాధన అనేది కంపల్సరీగా అవసరం. ఈ సాధనలో నా వల్ల కాదు, నాకు ఇప్పుడు ఏంటి, దీంట్లో మనం ఏవైనా చేస్తామా, ఇందులో ఏవైనా ఊర్లు వెళ్తామా, ఉద్యోగాలు చేస్తామా అంటే కాదు ఫ్రెండ్స్. ఎందుకు, మనకి ఒక ఆనందాన్ని ఇచ్చేది కళ. ఆ కళతోటి ఎంతో హీల్ అవుతాం. ఆ ప్రాక్టీస్ కూడా మనం మార్నింగే పెట్టుకోవాలి. అది కూడా అయిపోయిన తర్వాత మన బుద్ధి కూడా అంటే మన బుద్ధికి కూడా ఆహారం పెట్టాలి. దాన్ని కూడా ఇప్పుడైతే చక్కగా మంచి మంచి ఆడియోస్ వచ్చేస్తున్నాయి. హ్యాపీగా ఆడియో పెట్టుకొని మనం చేసుకోవచ్చు. పూర్వం నేనైతే రెగ్యులర్ గా బుక్స్ రోజు కనీసం ప్రతిరోజు కూడా ఒక 2-3 డేస్ ఒక బుక్ కంప్లీట్ అయ్యేటట్టు చదవడం చేసేదాన్ని. ఇలా చేయటం వల్ల టైం అనేది మనకి దొరకదు అనుకుంటాం, కానీ 6:30 కల్లా సోల్ కి ఫుడ్ అయిపోతుంది, మనం మైండ్ కి ఫుడ్ అయిపోతుంది, అలాగే ఇంటెలెక్చువల్ ఫుడ్ కూడా అయిపోతుంది. ఈ 3 ఫుడ్స్ ఎప్పుడైతే పెట్టేస్తామో ఓన్లీ బాడీ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ బాడీ ఫుడ్ ఎప్పుడు 6:30 అనేసరికి ఇంట్లో వాళ్ళు మొత్తం లేస్తారు. 6:30కి లేచిన తర్వాత అంటే ఇక్కడ మనము ఎంత అంటే ఇక్కడ నా టైమ్స్ మీరు ఎవరు పోల్చుకోకండి. నాకు ఆ టైము అనేది ఆ, నాకు అది వీలవుతున్న టైము. అందరూ ఎవరి టైం వాళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడ 3:30 నుంచి నేను 6:30 వరకు కంప్లీట్ గా నాతో నేను ఉండడం, 3 అవర్స్ నాతో నేను ఉన్నాను. ఇంకా నాకు 5 అవర్స్ నాకు ఉన్నాయి. అంటే ఇక్కడ 8x3 టెక్నిక్ ఏంటంటే మనతో మనం 8 అవర్స్ ఉండడం, మన ఫ్యామిలీతో 8 అవర్స్ ఉండాలి, మన ఉద్యోగంలో 8 అవర్స్ ఉండాలి. ఇలాగ 8 ని 3 టైమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 3 అవర్స్ నాది అయిపోయింది, ఇంకొక 5 అవర్స్ నాకు మిగిలింది. అయితే ఈ 5 అవర్స్ లో ఏంటంటే మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు 9 కి ఎప్పుడైతే మనం కంప్లీట్ గా 9 తర్వాత ఇంకా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇంకా ఇంట్లో ఇవి అవి అని అనుకోవాలి, కానీ ఖచ్చితంగా 9 కల్లా మెస్ క్లోజ్ చేసేయాలి. ఇక మనం మన మన భోజనాలు కానీ ఇవన్నీ క్లోజ్ చేసేస్తే 9 తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన మళ్ళీ మనకి ఏదైతే అవసరం ఉందో ఈ ప్రాక్టీస్లను కానీ ఏదైనా చదువుకోవడం కానీ ఏదైనా చేసినప్పుడు మళ్ళీ 1 or 2 అవర్స్ చేసిన, లేదు అంటే మన టైం సెట్ చేసుకుంటే అంటే ఇక్కడ 6 లోపు మన టైము, 9 తర్వాత మన టైం, ఈ టైంలో మాత్రమే మనకి ఏది కావాల్సి అది చేస్తాం. అంటే ఇక్కడ హ్యాపీగా ఆ 5 అవర్స్ పడుకుంటాము, లేకపోతే అప్పుడు మెడిటేషన్ చేస్తాము, ఇంకా ఏదైనా చేస్తామో మన ఇష్టం. ఈ మరి 4-5 అవర్స్ లో మనకి నిద్ర సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడైతే 2 అవర్స్ మెడిటేషన్ చేసామో 2 అవర్స్ ఇంటూ మనకి ఈక్వల్ టు 8, మోర్ దెన్ 8-10 అవర్స్ డీప్ స్లీప్ అయితే ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంటుంది మేడంది.
కట్ అయింది మధ్యలో. ఇలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇక సారీ ఎక్కడ ఎక్కడ ఆ ఉద్యోగంలో కంప్లీట్ గా ఎప్పుడైతే వస్తుందో అది మనకి వచ్చిన శాలరీ అవ్వచ్చు, ఆ బిజినెస్ లో ఏదైనా మనకి రావాల్సిన అమౌంట్ అవ్వచ్చు, అది బ్లెస్సింగ్స్ అవుతాయి. ఆ బ్లెస్సింగ్స్ తో వచ్చిన డబ్బులన్నీ కూడా మనం ఎంతో ఉన్నతికి మనం ఖర్చు పెట్టుకోవడానికి అవుతుంది. అలా కాకుండా మన ఉద్యోగ ధర్మంలో ఉండి మన ఇటు అటు అవి ఇవి చేసినప్పుడు ఆ వచ్చిన మనకి ఏదైతే వస్తుందో ఆ వచ్చిన అమౌంట్ కూడా బ్లెస్సింగ్స్ అనేది మనం మిస్ అవుతాం. బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే మిస్ అవుతామో ఆ వచ్చినది మనకి అలాగా ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని 8 అవర్స్ మన ఉద్యోగ ధర్మంలోనే ఉండాలి. అలాగే ఇంత చేస్తున్నా ఏది మనం ఉన్నతంగా ఉండాలి అన్నా, మంచి ఉద్యోగ ధర్మంలో ఉండాలన్నా, మన ఎంతో చక్కగా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఏది చేయాలి అన్నా మెయిన్ గా ఫ్యామిలీతో చక్కగా ఉన్నప్పుడు మాత్రమే ఎన్ని చేసినా కూడా ఆనందం పొందగలుగుతాం. అంటే హస్బెండ్ తో గాని, పిల్లలతో గాని, అత్తమామలతో గాని, అలాగే మన తోబుట్టువులతో గాని, వీళ్ళందరితో కూడా ఎంతో చక్కగా మనం ఆ కనెక్షన్ గాని ఇవంతా చక్కగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంత చేసింది కూడా, అంటే ఇంత గెలవాలి అంటే మనం మన ఫ్యామిలీతో 8 అవర్స్ కంప్లీట్ గా ఉండాలి. ఆ 8 అవర్స్ అనేది 9 మళ్ళీ ఈవినింగ్ ఒక 6 o'clock వరకు మనకి కొంత టైం అంటే ఆ 6 తర్వాత మళ్ళీ మనం 6 to 9 అంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి, ఎవరి కాళ్ళు సెట్ చేసుకోవాలి. నేను అది ఒక వీడియో తీసి మంచిగా తయారు చేసి అందరికి గ్రూప్ లో ఆల్రెడీ ఉంది, అది పెడతాను. ఇప్పుడు టైం కోసం నేను జంప్ చేసుకుంటూ చెప్తున్నాను. అయితే ఇలాగ ఎప్పుడైతే మనం 18-3 టెక్నిక్ ని యూజ్ చేసుకుంటూ మన కోసం మనం టైం పెట్టుకోవడం, మన ఫ్యామిలీకి టైం పెట్టుకోవడం, మన జాబ్ లో కూడా ఖచ్చితంగా ఈ 8 అవర్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో నిజంగా మనం చక్కటి ఆనంద స్థితిని పొందుతాము. మరి అదే ఆత్మానందం. మరి దీని తర్వాత ఆకర్షణలోకి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ మనం చాలా కలుస్తాం కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం. ఈ ఆకర్షణ కంప్లీట్ గా చూసుకుందాం సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మరి మూడోదైన ఆకర్షణ, అందం ఆనందం ఆకర్షణలో ఆకర్షణీయంగా ఉండాలి అంటే చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు, ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం, నవ్వుతూ ఉంటే అందం, పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం, ఒకరికి సహాయపడితే క్షేమం, తృప్తి ఉంటే నిత్య యవ్వనం, నవ్వుతూ ఉంటే దివ్య సౌందర్యం, మధురంగా మాట్లాడితే మంగళకరం, ఇవన్నీ నిత్యం ఆచరిస్తే ఆత్మ సౌందర్యం. మరి ఈ ఆత్మ సౌందర్యం కావాలి అంటే మరి విజయ రహస్యంలోనికి వెళ్ళాల్సిందే. జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్య సాధనకి చక్కటి ప్రణాళిక వేసుకొని మన శక్తి సామర్థ్యాలు 100% వినియోగిస్తూ అంకిత భావంతో కృషి చేసినప్పుడు మనం పొందే ఫలితాన్ని విజయం అంటాం. అందుకే లక్ష్యం ప్లస్ ప్రణాళిక ప్లస్ కృషి = విజయం అన్నదే మన జీవన సూత్రంగా చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి. మరి అలాంటి వారిలో ధీరూభాయ్ అంబానీ అనేది మనందరికీ తెలిసినదే. అచీవ్మెంట్ అనేది ఎంతో మనకి ఆయన చేసిన కృషి. మరి విజయ రహస్యానికి జీవిత విలువలు ఎంతో అవసరం. మనం ఉన్నతంగా ఎదగడానికి సమాజంలో ఎలా జీవించాలో, ఏ విధంగా ఇతరులతో మెలగాలో తెలిపే నియమాలను జీవిత విలువలు అంటాం. మనకి నచ్చినట్లుగా మనం జీవిస్తూ ఇతరులకు చేతనైనంత సహాయం చేస్తూ ప్రకృతి సూత్రాలను గౌరవిస్తూ జీవించడమే నిజమైన జీవితం. ఈ జీవిత విలువలే మనల్ని సహజంగా సమాజంలో ఉన్నతంగా నిలబెడతాయి. మరి ఆ ఉన్నత వ్యక్తిత్వానికి అద్దం పట్టే జీవిత విలువలను ఆదరిస్తూ తాము నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుల్లో మనం గొప్పవారిని చూసాం. సత్యం, అహింసలను పాటించడం, వారానికి ఒకరోజు మౌనం ఉపవాసం పాటించడం, ప్రతిరోజు పారిశుధ్యం పనులు చేయడం, ప్రతిరోజు ప్రార్థన చేయడం, మన కుటుంబ ఎదుగుదల గురించే కాకుండా యావత్ భారతదేశం విశ్వం కోసం ఎదుగుదల కోసం ఆలోచించడం మరి జీవిత విలువలు. మరి ఇక్కడ మనకి నమ్మకం, విశ్వాసం ఎంతో అవసరం. ఆవగంజంత
ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతాలను సైతం కదిలించవచ్చు. మరి నమ్మకం అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎటువంటి ఆధారాలు ఉన్నా లేకపోయినా అది నిజమని అంగీకరించడం. మరి విశ్వాసం అంటే మన దేన్నైతే నమ్ముతామో ఆ నమ్మకాన్ని పరిపూర్ణంగా నమ్మడం. విశ్వాసం అనేది నమ్మకానికి పరాకాష్ట. మరి జీసస్ క్రైస్ట్ నమ్మకం కోసం ఎంతో చక్కగా చెప్తుంటారు. నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మరి నమ్మకం విశ్వాసం ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదు. మరి దానికి సాధన అవసరం. జీవితంలో ఒకానొక లక్ష్యాన్ని సాధించడానికి ముందుగా మనం ఎంతో సాధన చేయవలసి ఉంటుంది. చాలామంది ఏం చేయకుండానే అన్నీ వచ్చేస్తాయి, ఫలానా వారు అదృష్ట జాతకులు కనుక వారికి అంతా సవ్యంగా జరుగుతుంది, మన కర్మ మన టైం బాలేదు అంటూ అర్ధరహితంగా విజయం ఏవేవో మాట్లాడుతుంటాం. కానీ ఈ సృష్టికి అందరూ సమానమే. వారి వారి సాధనలు బట్టే వారికి విజయం చేకూరుతుంది. కానీ సాధన లేకపోతే ఎంత గొప్పవారికైనా ఓటమి తప్పదు. సాధనతో సమకూరు పనులు ధరలోన అన్నారు వేమన. కనుక సాధన చేస్తూ పోతే కొంతకాలానికి ఏ విద్య అయినా మనకి వశమవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ సాధనకి పట్టుదల ఎంతో అవసరం. అంటే ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి పూనుకున్నప్పుడు మధ్యలో ఎన్ని అవాంతరాలు, ఒడిదుడుకులు, సమస్యలు, సవాళ్ళు ఎదురైనా ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నిర్విరామంగా ప్రయత్నిస్తూ ఉండటం. ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు మనం ముందుగానే ఆలోచించాలి. ఆ పనిని మనం ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటే మనకు ఏం కావాలి, దానికి తగిన పరిస్థితులు మరి అవకాశాలు మనకు ఉన్నాయా లేవా అన్నవి ముందుగానే 1-2 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఆ తర్వాతే పనిని మొదలు పెట్టాలి. పట్టుబడితే మాత్రం గట్టిగా ఉడుములా పట్టుకోవాలి. అలాంటి పట్టుదల ఉన్నప్పుడు మనం ఈ పనిని ఖచ్చితంగా చేయాలి అని కృషి చేసి విజయాన్ని సాధిస్తాం. మరి విజయం వెనకాతల లక్ష్యం ఉంటుంది. మనం ఏదైతే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామో అదే మన లక్ష్యం. లక్ష్యాలు ప్రతి మనిషికి జీవితంలో కూడా తప్పక ఉంటాయి. లక్ష్యాన్ని చేరాలి అంటే ఎంతో ప్రయాణం చేయవలసి ఉంటుంది. కనుక లక్ష్యాలు మనలోని రక్తాన్ని ఉరకలు వేయించేటట్లుగా ఉండాలి. కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని మళ్ళీ చిన్ని లక్ష్యాలుగా విడగొట్టి వాటిని ఒక్కొక్కటిగా సాధిస్తూ ప్రధాన లక్ష్యానికి కావలసిన ఏకాగ్రతను, శారీరక శక్తిని, మరి ఆత్మవిశ్వాసాన్ని కూడగొట్టుకోవాలి. మరి లక్ష్యం అనేది ఊరికనే రాదండోయ్, దానికి సాహసం ఎంతో అవసరం. ఏదైనా ఒక కార్యాన్ని చేయడానికి మనం పూనుకున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం వస్తుందో రాదో తెలియకపోయినా ధైర్యంగా మన పట్ల మనకు ఉన్న విశ్వాసంతో ముందడుగు వేయడమే సాహసం. నిజానికి మనం ఈ భూమి మీద పుట్టడమే ఒక పెద్ద సాహసం. పుట్టి పెరిగిన తర్వాత చివరి శ్వాస వరకు జీవితం సాదాసీదాగా ఉండాలా లేక అద్భుతంగా ఉండాలా అనేది ఎంచుకోవడం మరొక గొప్ప సాహసం. భారతదేశానికి గాంధీజీ అహింసాయుత స్వాతంత్రం తేవాలనుకున్నారు, తెచ్చారు. అది సాహసం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం నెల్సన్ మండేలా 25 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. తర్వాత దేశ అధ్యక్షుడయ్యాడు. అది సాహసం. మదర్ తెరీసా తన సంపూర్ణ జీవితాన్ని మానవ సేవకు అంకితం చేశారు. అది సాహసం. స్వామి వివేకానంద మన జీవితాన్ని ఆధ్యాత్మిక సేవకు అంకితం చేశారు. తన ప్రవచనాల ద్వారా లక్షల మంది యువతను ప్రభావితం చేశారు. అది సాహసం. ఇలా మన జీవితం కూడా మనకైనా మరి ఇతరులకైనా ఆదర్శప్రాయంగా ఉండాలి అంటే అందులో సాహసం అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎందుకంటే సాహసం అన్నది ఆత్మ యొక్క విశిష్ట లక్షణం. మరి ఈ సాహసం అనేది సృజనాత్మకతగా ఉండాలి. ఏదైనా ఒక పనిని పాత పద్ధతిలోనే గ్రుడ్డిగా చేయకుండా ఈ పనిని ఎందుకు చేస్తున్నాం, ఇలానే ఎందుకు చేయాలి, మరోలా ఎందుకు చేయకూడదు అంటూ విభిన్న కోణాల్లో ఆలోచించి చూడడమే సృజనాత్మకత. సాధారణంగా మనం ఏదైనా పనిని కానీ సమస్యలకు పరిష్కారాలను కానీ కనుగొనడం కానీ అంతకు ముందు ఎవ్వరూ చేయని విధంగా సరిక్రొత్త పద్ధతిలో సృజనాత్మకంగా అమలుపరచడానికి ప్రయత్నిస్తే సామాజిక మూస పంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ముందు మనల్ని పిచ్చివాళ్ల కింద లెక్కగడతారు. కానీ ఎవరేమన్నా నిరుత్సాహం పడకుండా మనదైన శైలిలో మనం చేస్తూ వెళ్తుంటే
చివరికి మనలోని సృజనాత్మకత, ఆలోచన మరి క్రియేటివిటీ మనల్ని విజేతలుగా నిలబడుతుంది. క్రియేటివిటీ డెవలప్ చేసుకోవాలి అంటే ప్రతి విషయాన్ని మనదైన శైలిలో, కొత్త కోణాల్లో ఆలోచించాలి. ఈ పని నాకు ఎందుకు అప్పగించబడిందో అని కాకుండా ఈ పనిని నేనే ఎందుకు చేయాల్సి వస్తుంది అని ఆలోచించాలి. మరి ఈ రకంగా అంటే ప్రతిరోజు సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, మరి రాత్రులతో చంద్రుడిని, నక్షత్రాల్ని చూడాలి. వీలైనప్పుడల్లా చెట్లను, దట్టమైన అడవులను, జలపాతాలను గమనిస్తూ ఉండాలి. వీటి వల్ల మనలో ఉండే ఎంతో క్రియేటివిటీ బయటికి వస్తుంది. మరి ఇవన్నీ ఎప్పుడైతే సాధన, శోధన చేస్తామో మరి మనం ఆకర్షణీయంగా కనబడాలి అంటే ఇవన్నీ పర్టికులర్గా చేయాలి అనేది నేను రీసెర్చ్ చేసినలో బయటపడినవి అని అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆకర్షణీయంగా ఉండాలంటే ఏ మేకప్ లేకపోయినా, ఏ క్రొత్త డ్రెస్ లేకపోయినా, ఏ నగ లేకపోయినా ఆకర్షణీయంగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆకర్షణీయంగా ఒక వ్యక్తి కనిపిస్తున్నారు అంటే వారి వెనకాతల ఇవన్నీ మరి సాధన, శోధన, జీవిత విలువలను తెలుసుకోవటం, మరి నమ్మకం, విశ్వాసం, పట్టుదల, కృషి, లక్ష్యాన్ని చేరుకోవటం, సాహసం, ఇలా క్రియేటివిటీ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆకర్షణీయంగా కనిపిస్తారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ అందం, ఆనందం, ఆకర్షణతో మనం మన జీవిత లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని ఈ ఆత్మ సౌందర్యం ద్వారా తెలుసుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే చాలా చాలా నేను స్పీడ్ గా చెప్పడం జరిగింది. ఇది అందం అనేది ఒక రోజు, ఆనందం ఒక రోజు, ఆకర్షణ ఒక రోజు, ఒక డిఫరెంట్ టెక్నిక్స్ తో నేను చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మళ్ళీ మనం కలుస్తాం కాబట్టి అంతా మళ్ళీ ఈ డివైడ్ చేసి ఎప్పుడో చెప్పుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి 3 ఒకసారి చెప్పడం జరిగింది. ఈ అందం, ఆనందం, ఆకర్షణ అంటే ఒక వ్యక్తి ఆకర్షణీయంగా ఉండాలి అంటే ఒక మంచి డ్రెస్ వేసేసుకొని ఏదో చేసి ఏదో తయారు అయ్యి బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి, కానీ మనకి అయినా కూడా మనకి సరైన సర్వీస్ దొరకలేదు. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఆకర్షణకి మనం దీని వెనకాతల ఇంత ఉండాలి అనేది నా యొక్క ఇంటెన్షన్. అంటే ఒక ఆకర్షణీయంగా కనిపించాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది నా ఇంటెన్షన్ అంతా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే దీన్ని చాలా నేను క్లియర్ గా కాకుండా ఒక దాంతో ఒకటి జంప్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. ఒకవేళ ఏమైనా ఇంకా అర్థం కావాలి, ఒక డౌట్స్ ఉన్నాయి అంటే ఒక్క 5 minutes లో మనం క్లోజ్ చేద్దాము. నాకు చెప్పండి. లేదు అంటే మీరందరూ నాకు తెలిసే కాబట్టి పర్సనల్ గా నాకు అడిగినా కూడా నేను మీతో మాట్లాడతాను. ఒక్క 5 minutes అయితే మనం ఇక్కడ ఎలా ఉందో ఏంటనేది మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. మాస్టర్స్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మాస్టర్స్ ఎవరైనా. రమణి గారు చాలా చక్కగా చెప్పారండి అందం, ఆనందం గురించి. చాలా బాగుంది. రమణి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ మమత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా? ఎందుకంటే అనుభవాలు షేర్ చేసుకునేటప్పుడు చెప్పింది ఎంతవరకు అర్థమవుతుంది ఒకటి, రెండోది ఏంటంటే ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, ఓహో నెక్స్ట్ ఇంకా వెళ్ళొచ్చు అనేది కూడా తెలుస్తుంది. అందుకని ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని చెప్పడం జరుగుతుంది. మీరు శైలజ గారు మాట్లాడండి.
అన్మ్యూట్ చేయండి సార్ శైలజ గారు. శైలజ గారు మీరు చేసుకోవచ్చు సార్, మీరే చేసుకోవచ్చు. మీకు మీరు అన్మ్యూట్ చేసుకోండి శైలజ. చేశాను సార్, చేశాను సార్. హలో చెప్పండి మేడం. వీడియో ఆన్ చేయగలిగితే వీడియో ఆన్ చేయండి. ఓకే మేడం, మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నాయి మేడం. నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. లాస్ట్ మన జీకే సార్ వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఇప్పుడు నేను అలాగే మీతోటి నేను చాలా అలాగే కనెక్ట్ అయిపోయాను మేడం. మీరు చెప్తున్నప్పుడు నేను కూడా అలాగే కనెక్ట్ అయిపోయాను మేడం. నేను అలాగా నాకు ఏదైనా కొంచెం మీరు కూడా కొంచెం సజెషన్స్ ఇస్తే బాగుండు. నేను దీప్తి వాళ్ళ కజిన్ మేడం. ఓకే, ఎవరు సింగపూర్ లో ఉంటున్న దీప్తి వాళ్ళ కజిన్? అవును మేడం. షూర్ షూర్. ఓకే, మీతో పర్సనల్ గా అరుణ మేడం నెంబర్ ఇచ్చారు, నేను ఇప్పుడే మెసేజ్ పెట్టాను. ఈ విధంగా సంజీకే సార్ మాట్లాడమన్నారు, పెట్టాను. మీరు కూడా నేను మీతో పర్సనల్ గా షేర్ చేసుకోగలుగుతానంటే కొంచెం ఈ నెంబరు నాకు ఇచ్చి నేను మాట్లాడతాను మేడం. తప్పకుండా. మీరు దీప్తి దగ్గర ఉంటుంది నెంబరు, లేదంటే ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా పెడతాను. ఎవరో పెట్టినట్టు కూడా ఉన్నారు, లేదు ఆ నెంబర్ కి మీరు నాతో మాట్లాడొచ్చండి. ఓకే. ఇక్కడ విశాఖపట్నంలో అయితే కనుక నాకు మాది వచ్చి మీరు కలవచ్చు. నేను చెన్నై మేడం. ఇక్కడ చెన్నైనా? ఓకే ఓకే, చెన్నైలో ఉంటాను. ఫోన్ లో మనం టచ్ లో ఉంటామండి. ఫోన్ లో టచ్ లో ఉంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రేణుకా గారు. మేడం గారు, మీరు చెప్పిన దగ్గర నుంచి లాస్ట్ టైం ఒకసారి సెషన్ లో చెప్పారు ఇలాగే. నేను అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. మాక్సిమం 90% ఫాలో అవుతున్నాను. ఇంకా 10% ట్రై చేయాలి. ఇంకా నేను ఎప్పుడు అసలు లేచేదాన్ని కాదు తెల్లవారుజాము 4 గంటలకి. అలాంటిది ముందర మామూలుగా డే టైంలోనే చేసుకునేదాన్ని మెడిటేషన్ ఎప్పుడు కూడా. ఆ చేయడంలో ఆతృతతో నేను తెల్లవారుజాము లేవడం స్టార్ట్ చేశాను. అంతేగాని ముందరే చేయకుండా మెడిటేషన్ చేయకుండా తెల్లవారుజాము లేవలేదు. 4 o'clock చేసిన తర్వాత ఇంకా చెయ్యాలి అన్న ఆతృత పెరిగి అప్పుడు తెల్లవారుజాము లేస్తే మనకి ఇంకా నిద్ర రాకుండా ఉంటుంది అని తెలిసింది. ఆ రోజు నుంచి 4కి లేస్తున్నాను నేను రోజును. చెప్పినట్టు ఫాలో అవుతున్నాను చాలా మటుకు. ఇటు అలాగే చేస్తాను సార్. మాక్సిమం 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా మళ్ళీ దానిలోకి వచ్చేస్తున్నాను వీటిలోకి. చాలా ప్రయత్నం చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే చెప్పింది పాటిస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది కరెక్ట్ గానే మనది బాగుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 2-3 minutes లో క్లోజ్ చేద్దాం. ఇంకెవరైనా? సుధా, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో, సుధా గారు మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నేను ఆల్రెడీ మీతో ఫోన్లో మాట్లాడాను. మీ స్పీచ్ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది మేడం. నేను ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని పర్సనల్ గా 2-3 సార్లు అడిగాను. నేను ఈ 30 days లోనే చాలా చేంజ్ అబ్జర్వ్ చేశాను. యాక్చువల్గా కార్తీక మాసం తప్ప నేను అసలు ఎప్పుడు 4 అనే టైం చూడను. నాకు ఈ 30 days లో 4కి ఎవరో లేపేస్తున్నట్టుగా 4:30కి కరెక్ట్ గా లేస్తున్నాను. అసలు ఈ జాబ్ చేసినప్పుడు కూడా 5కి లేవాలంటే అలారం పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలారం కూడా లేకుండా కరెక్ట్ గా లేచి నాకు మెడిటేషన్ ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు అసలు, ఇంకా 0 knowledge అన్నమాట. కానీ లేచి కూర్చోవటం మాత్రం అలవాటైంది బాగా. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీరు అవకాశం లేదా వీడియో ఆన్ చేయడానికి? మిమ్మల్ని చూస్తే ఇంకా తెలుస్తుంది కదా ఎవరు అనేది. మీతో మాట్లాడుతున్నాను రెగ్యులర్ గా. అవును మేడం. ఓకే, అవకాశం